కల్కి సినిమా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడైతే నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే భైరవాని, అశ్వత్థామ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు అని. ఈ డౌట్ మీలో ఎంతమందికి వచ్చిందో నాకు తెలీదు. బట్ సినిమా రీవాచ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, కర్ణుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ముందుంటాడు. తనకి తాను ఉంచుకోవాలి అనే దానికన్నా ఎదుటివాడికి ఏమి ఇవ్వాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. వేరేస్ భైరవ ఊరంతా అప్పులు చేస్తాడు అండ్ డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటాడు. వీటన్నిటి వల్ల అశ్వత్థామకి భైరవ ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ ఖలీలా కనిపిస్తాడే తప్ప తనలో ఉన్న కర్ణుడు కనిపించకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, భైరవకి అశ్వత్థామకి జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తంలో అశ్వత్థామ కాన్సన్ట్రేషన్ మొత్తం సుమతిని కాపాడాలి అనే కాన్సెప్ట్ మీదే ఉంది తప్ప భైరవ ఎవరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం అశ్వత్థామకి ఇప్పుడు దాకా రాలేదు. ఎప్పుడైతే భైరవ చేతిలో విజయధనుస్ అయితే యాక్టివేట్ అవుతుందో అప్పుడే అశ్వత్థామకి తను కర్ణ అనేది తెలుస్తుంది. ఒకప్పుడు ఇలాంటి డీటెయిల్స్ మనం మార్వెల్ డీసీ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మన సినిమాని ఆ గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళిన రాజమౌళికి అండ్ ఇలాంటి మంచి సినిమా తీసిన నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. ఈ డీటెయిల్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి. ప్రేమతో ప్రేమ్.